విద్యావేత్త స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి లయన్స్ క్లబ్ వారి ద్వారా ప్రశంసా పత్రాలు అందుకొని అలానే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది ప్రజల అంటే ఒక మాట చెప్పాలంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా వీరు చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. మరి ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులందరితో మరి ఎన్నో మన్నలు పొందినటువంటి వ్యక్తి ప్రస్తుత అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ వృత్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవృత్తి స్వచ్ఛంద కార్యక్రమాల నిర్వహణ. మరి అలాంటి వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. మరి ముందుగా వారు చేసిన కార్యక్రమాల యొక్క వివరాలు, వారు చేయడానికి ఎవరు ఇన్స్పిరేషన్, మరి వారు ఏమి ప్రజలకు ఇవ్వాలి, సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఆ విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి సురేష్ బాబు గారు. ముందుగా మీకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంచి పేరుంది. మీ వృత్తి అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజ్ అండి ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దానికంటే మంచి స్వచ్ఛంద సేవా కార్యక్రమ నిర్వాహాలు అనే పేరు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం ఉంది. అసలు మీకు ఈ పేరు రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? మా తల్లిదండ్రులండి. తల్లిదండ్రులు. రెండవది వచ్చేటప్పటికి ఈ వృత్తినే మీరు అంటే స్వచ్ఛంద కార్యక్రమం ఈరోజు ఎవరైనా ₹1,00,000 వచ్చినా కానీ ₹1 ఇస్తే దాచుకునే వాళ్ళే, కానీ మీకు తక్కువ వచ్చినా కానీ ఎంతో కొంత ఇవ్వాలనే ఒక కమిట్మెంట్తో ఉన్నారు. అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే దశమ సమయాన్ని దశమ జీతాన్ని ఇస్తున్నారని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం. అది ఎంతవరకు నిజమో, అవునా కాదా? నమస్తే అండి. ప్రజలే దేవుడు, మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు చేస్తూ మా తల్లిదండ్రుల అడుగుజాడలో వాళ్ళు మాకు నేర్పిన మంచి సర్వీసు అడుగుజాడలో నడుస్తూ అట్లాగే నా శ్రేయాభిలాషులు నేను ఇవాళకే 119 మెడికల్ క్యాంపులు పెట్టాను, ఉచిత మెడికల్ క్యాంపులు. 2000 ప్లాంటేషన్ వర్క్లు చేశాను. 3000 పైగా ఉచిత బుక్స్ పంపిణీ చేశాము. 100 పైన గ్రామాల్లో క్యాంపులు సేవా కార్యక్రమాలు చేశాము. అలాగే 10,000 మంది పైగానే సర్వీస్ చేసాము. అనేక చేయొచ్చు సర్వీసులు కానీ, వృద్ధులు ఆదుకోవడం కానీ, ఆర్ఫన్స్, ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్ కానీ, యువతకు కానీ ట్రైనింగ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ 1000కి పైగా ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చాము, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చాము. సో ఇవన్నీ కార్యక్రమాలు గత దశల వారీగా మా ఫాదర్ గారు మొదటి నుంచి చేస్తూ, ఆ తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేస్తూ 26 ఏళ్ళ నుంచి మా కుటుంబంలో ప్రత్యేకంగా నేను మా ఫాదర్ అడుగుజాడలో కంటిన్యూ చేసుకుంటూ 26 ఏళ్ళ నుంచి నేను ఈ కార్యక్రమం ప్రస్తుతం దేవినేని ఆర్మీ సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే మరి మీరు ఈ కార్యక్రమాలు చేస్తుంటే మీ మిస్సెస్ అయిన మేడం గారు కానీ, మరి మీ పాప బాబు కానీ అభ్యంతరాలు ఆటంకాలు పెట్టండి? ఏమి వాళ్ళు వాళ్ళ మంచి సంస్కారంగా ఎదిగిన వాళ్ళు, నేను ఎందుకు చేస్తున్నానో వాళ్ళు అర్థం చేసుకున్నారు. అలాగే ఇంకా కొంత ఏమైనా అర్థం చేసుకోవాల్సి వస్తే వాళ్ళకి జరుగుతున్న పరిణామాలు వాళ్ళకి అర్థం వచ్చేలా తిరుగుతాయి. మానవ సేవే మానవ సేవ, అది అందరికీ తెలియాలి. మా పిల్లలకు కూడా అర్థమయ్యేలా మేము చెప్పాము. అలాగే అందరూ యువత కూడా ఇవాళ వాళ్ళ మంచి మంచి ప్రొఫెషన్స్లో సెటిల్ అయిన వాళ్ళు, చేయగలిగే ఇదిలో ఉన్నవాళ్ళు కూడా ముందుకొచ్చి చేయాలని ఇన్స్పిరేషనల్గా నన్ను తీసుకోవడం, దాంట్లో ఏం తప్పులేదు. చివరిగా మీరు అంటే ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే ఒక నాయకుడిగా, గుర్తు ఉన్న నాయకునిగా, ఒక విద్యావేత్తగా మీరు ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సో ఇందాక నేను చెప్పినట్టుగా సేవ మార్గంగా ఎంచుకోవటం, సేవ ద్వారానే మనం మన్నోన్నందులో ప్రజల నుంచి మనకు ఆశీస్సులు, ప్రజల నుంచే మనం వచ్చాం కాబట్టి మనం ప్రజలకి ఎంతో కొంత మనం సర్వీస్ చేయాలనే దృక్పథం ఉండాలి. అలాగే నాకు ఊపిరున్నంత వరకు నేను చేస్తూనే ఉంటాను. నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చేయమనే ప్రోత్సహిస్తాను. అలాగే ప్రజలను కూడా ఎవరైతే వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉన్నారో అందరూ అలాగే చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఆరోగ్యంగా అయితే ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి అలవాట్లు ఉండాలి. మంచి అలవాట్లలో
నేను మా ఛానల్ ద్వారా నాకు ఎంజీబీ ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆరోగ్యం ముందు, సేవ ఇంపార్టెంట్. అందరూ సేవ చేయాలి. వాళ్ళ పరిధిలో ఎంత అయితే పాసిబుల్ ఉందో అంత సేవ చేయాలి. నేను నెలకి 100 గంటలు, వారానికి 1 రోజు కమిట్మెంట్తో సంవత్సరానికి 1000 గంటలు, జీతం దశభాగం, 10% అమౌంట్, సమయం 10% టైం. ఇది అందరికీ తెలియపరచాలన్నమాట. విన్నారు కదా మరి లైన్ ఇంజనీర్ రావి కిషోర్ బాబు గారు, సురేష్ బాబు గారి మాటలు. ఏం చేసింది తక్కువ, ఇంకా ఎక్కువ చేయాలని ఆశపడుతున్నాను దేవుని అనుగ్రహిస్తే అనే మాట. రెండవది, నా తండ్రి గారి ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయ్యాను, అలాగనే నా ద్వారా నా పిల్లలు కూడా అయ్యారు. నా పిల్లలు నాకంటే ఇంక ఎక్కువ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని, అలానే మనస్తత్వమే బిడ్డలకు కూడా ఉందని మరొకసారి తెలియజేస్తున్నారు. మరి వారి యొక్క సంకల్పాన్ని ప్రజలందరూ గుర్తించి ప్రజలకు వెళ్ళాలని మనసారా కోరుకున్నాను. మట్టిపల్లి బాలకృష్ణ, CEO, MJB TV.